నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ ప్రకారం ఎస్ అనే లెటర్లో అంటే చాలా పేర్లు విమెన్ పేర్లు మనం చూస్తుంటాం జనరల్గా. మీ దగ్గరకు వచ్చినటువంటి సక్సెస్ స్టోరీస్ ఏమున్నాయి ఎస్ అనే లెటర్ మీద? సో ఈరోజు నేను లెటర్ ఎస్తో ఇంకొక రాంగ్ వైబ్రేషన్ ఉన్న నేమ్ గురించి క్లియర్గా మన సుమన్ టీవీ ప్రేక్షకులకి వివరంగా చెప్తాను. సో లెటర్ ఎస్తో ఉన్న అమ్మాయిలకి ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 60 to 70% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు డైవర్స్, ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ డైవర్స్, అండ్ 30% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు థర్డ్ మ్యారేజ్ డైవర్స్ ఈస్ ఆల్సో దేర్. సో ఈరోజు నేను సంధ్య అనే అమ్మాయి ఆల్రెడీ ఒక డైవర్స్ అయ్యి చాలా డిప్రెషన్లోకి వెళ్ళి, అంటే ఎవరు కూడా మ్యారేజ్ విడాకులు తీసుకోవాలని చేసుకోరు. పెళ్ళి అనేది ఒక పండగ, అది లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చే పండగగా ఉంటే చాలా బాగుంటుంది. సో దురదృష్టం ఏమంటే ఈ మధ్య చాలామంది పేరెంట్స్ పిల్లలకి వెరైటీ నేమ్స్ పెట్టాలనే తాపత్రయంలో చెడ్డ వైబ్రేషన్స్ ఉన్న పేర్లన్నీ పెడుతున్నారు. ఆ పేరులో అర్థం ఉండదు, ఆ పేరు పిలిచే విధానంలో కూడా కరెక్ట్గా ఉండదు, పగలగొట్టి పిలుస్తుంటారు. ఇలాంటి వైబ్రేషన్స్ ఉన్న నేమ్ వల్ల 100% వాళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా, 20 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా, పెళ్ళైనాక ఇబ్బందులు, కొట్లాట్లు, కోర్ట్ కేసెస్ అండ్ డైవర్స్. సో ఈ సంధ్య డిగ్రీ చేసింది, మంచి ఫ్యామిలీ, ఒకే కూతురు. సో ఘనంగా మ్యారేజ్ చేశారు. సో పెళ్ళైనాక ఒక 3-4 months వాళ్ళు వీళ్ళు చెడు, ఆమె చెడు, ఈయన చెడు ఆమెకు తెలియకపోయినా, సో ఆఫ్టర్ 4 months నుంచి నెగిటివ్స్ కనబడడం ఎక్కువ అయినాయి. సో ఒకరిలో తప్పులు ఒకరు ఎత్తుక్కోవడం. సో ఇక్కడ మెయిన్ డిఫెక్ట్ ఏమంటే SANDHYA సంధ్య. ఎస్ అంటే 1, ఏ అంటే 1, ఎన్ అంటే 5, డి అంటే 4, హెచ్ అంటే 8, వై అంటే 7, ఏ అంటే 1. సో టోటల్ వాల్యూ 27. ఈ 27 నంబర్ ఏ అమ్మాయి పేరులో వచ్చినా వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ బి గోయింగ్ ఇన్ టు ఎ కైండ్ ఆఫ్ డిప్రెషన్. సో ఏం జరిగినా ఆనందం ఉండదు, మా గుండెల్లో బాధే ఉంటుంది. సో గుండెల్లో కత్తులతో దోపినట్టు ఒక రకమైన బాధలోకి వెళ్ళిపోతారు. లైఫ్లో ఏముంది, లైఫ్ అంటే ఇంతేనా, సో పెళ్ళంటే ఏదో అనుకున్నాం, ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా. సో 27 వాళ్ళకి పనులు కూడా ఎక్కువ పడుతుంటాయి. సో ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నా ఈమె ఒకటే పని చేయాల్సి వస్తుంది, భారమంతా ఈమెకే ఉంటుంది. బట్ పొగడతలంతా ఇంకొక ఆమె అత్తకుంటాయో ఆడబడుచుకుంటాయో వాళ్ళకు ఉంటాయి పొగడతలన్నీ. సో బాధలన్నీ వీళ్ళకి, పొగడతలు ఇంకొకరికి. సో ఎంత చేసినా గుర్తింపు లేదు. గుర్తింపు ఉంటే వంట చేసింది భార్య, బాగా చేసావు అంటేనే భార్య కష్టం మర్చిపోతుంది, చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. బట్ ఇక్కడ అలా ఉండదు. సంధ్యాకి పొగడతలు ఉండవు, తిట్లే ఉంటాయి. సో 4 రకాలు బాగా చేసినా ఒక రకం ఉప్పు ఎక్కువ ఉన్న కారణం దాన్నే పాయింట్ చేసి తిట్టడం ఉంటుంది. సో ఈ 27 నంబర్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సూసైడ్. దీంట్లో అచ్చులు అల్లులు తీసుకుంటే 9 ఓవల్స్ అండ్ 18 కాన్సనెంట్స్. ఈ 18 ఇక్కడ ఈ పేరులో అసలైన విలన్ 18 నంబర్. చెడ్డ నంబర్లు అంటే మహా అంటే 10 నంబర్లు అండి. 90 నంబర్లు మంచివి. మళ్ళీ 90% జనం బాగుండాలా అంటే అలా ఉండదు. ఈ రాంగ్ నంబర్స్, ఈ 10% నంబర్సే 50 to 60% జనాలకు ఉంటాయి. మన హైదరాబాద్ సిటీ తీసుకుంటే ఒక 60% ఇల్లులు చాలా బాగుంటాయి, ఒక 20% మిడిల్ క్లాస్ ఉంటాయి, మళ్ళీ 10 to 20% స్లమ్స్, చాలా చిన్న రూమ్స్, సింగిల్ రూమ్స్ ఉంటాయి. నంబర్లో కూడా ఇలాగే ఉంటాయి. హ్యాపీగా ఉండేవాళ్ళు 50 to 60. వీళ్ళకి ఎలాంటి బాధలు, రాశులు మారినా, శని ప్రభావం ఉన్నా ఏమి కనబడవు వీళ్ళకి. చాలా లగ్జరియస్గా కారుల్లో, బంగ్లాల్లో, హై ప్రొఫైల్ లైఫ్, పబ్బులు, సినిమాలు, షికార్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్లు చేసుకుంటూ ఉంటారు. అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళు వచ్చినాయా కొంచెం దాచిపెట్టుకుంటారు, నెలకు 5,000 10,000 దాచిపెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. లోవర్ వాళ్ళు ఆ రోజుకి ఆ రోజు సంపాదించి ఆ రోజు తిని బతికేవాళ్ళు చాలా 20% ఉంటారు. చిన్న పనులు చేసుకునేవాళ్ళు, లేబర్స్, చిన్న పని చేసుకునే కార్మికులు. ఇక్కడ ఏమంటే ఈ నంబర్స్కి ఇలాగే ఉంటాయి. సో ఈ నంబర్ ప్రభావం బాగుంటే అందరూ డబ్బులోకి వెళ్తారు. అందరూ అంటే ఇంకా చిన్న బిల్డింగ్స్ ఉండవు, అందరూ కరెక్షన్స్ తీసుకుని అందరూ వాడితే అందరూ డబ్బులోకి వెళ్తారు, కోటీశ్వరులు అవుతారు, అందరూ ఆనందంగా ఉంటారు. సో ఈ సంధ్య పేరులో 18 నంబర్ రావడం మెయిన్ విలన్. ఎందుకన్నానంటే 18 అనేది
ఆఫ్టర్ మ్యారేజ్ యాక్టివేట్ అయ్యి భర్తని పిలిచి కొట్టు అని చెప్పే నంబర్ 18 నంబర్. సో చిన్న విషయం కూడా పెద్దది చేసుకునేది 18 నంబర్. అన్వాంటెడ్ కోరల్ నంబర్, అన్వాంటెడ్ టెన్షన్ నంబర్. అండ్ ఆ టాపిక్ వదలకుండా ఈరోజు తిట్టేశాడు, రేపు కూడా నన్ను ఇటు అన్నావే, మొన్న ఇటు అన్నావే అని అనే నంబర్ 18 నంబర్. సో చిన్న విషయం పెద్ద చేసుకోవడం వల్ల సంధ్యాకి అన్వాంటెడ్ కోరల్స్ విత్ హస్బెండ్ అయ్యి ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యింది. డైవర్స్ అయినాక పుట్టింటికి వచ్చేయడము. సో ఒక 3-4 మంత్స్లో ఆమె బాగా డిప్రెషన్లోకి వెళ్ళడము, స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకొని చనిపోవాలనుకోవడము. అది చూసిన వాళ్ళ అమ్మ వాళ్ళు హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి బతికియడము. సో పేరెంట్స్ వదిలి కూడా అమ్మ నాన్న ఎవరో ఒకరు అమ్మాయి పక్కనే ఉండాలా, సో మోటివేట్ చేయాలా. సైకియాట్రీ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించారు, కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించారు. సో ఏది ఇంప్రూవ్ కావట్లేదు సంధ్య. సో సంధ్య వాళ్ళ పేరెంట్స్ సంధ్యాని తీసుకొని అదర్ రావడం. నేను సంధ్యకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ పేరులో ఈ నంబర్ వల్ల ఇలా ఉంటుంది, 18 నంబర్ వల్ల ఇలా ఉంటుంది, అన్నీ కరెక్ట్గా చెప్పారన్న. నాకు మీతో మాట్లాడుతుంటే ధైర్యం వస్తుంది. సో నేను ఒక లెటర్ మారుస్తానమ్మా, ఇది మార్చుకుంటే మీ లైఫ్ మళ్ళా స్టార్ట్ అవుతుంది. మళ్ళా పెళ్ళా అమ్మ నాకు భయము, ఒకసారే నరకం చూశాను, ఇంకా పెళ్ళంటేనే భయంగా ఉంది. నువ్వు జస్ట్ కోర్స్ రాయమ్మా, నేను చెప్పినట్టు ఈ లక్కీ స్టోన్స్ 3 స్టోన్స్ మెడలో వేసుకో, నేను చెప్పినట్టే చెయ్యి, నీకు సంబంధాలు వచ్చినప్పుడు నన్ను కలువు, అవి వచ్చిన దాంట్లో నేను సెలెక్ట్ చేస్తాను. సో కోర్స్ రాయడం మొదలుపెట్టింది, సంబంధాలు వస్తున్నాయి, చూస్తున్నాం. ఏది మంచి మ్యాచ్ కుదరట్లేదు. 6 నెలలకి మంచి మ్యాచ్ రావడం, అతను కూడా ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అవ్వడము. సో ఈ అమ్మాయి కూడా డైవర్స్ అని తెలుసుకోవడం, ఎందుకంటే సంధ్యాకి సంతానం లేదు, సో ఇబ్బందులు ఏం లేవు. సో ఆ మ్యాచ్ నేను చూసాక వాళ్ళ పేరెంట్స్ చెప్పాను, ధైర్యంగా వెళ్ళండి, ఆ అబ్బాయి పేరులో ఎలాంటి రాంగ్ నెంబర్స్ లేవు, పుట్టుకలు కూడా ఇద్దరికి మ్యాచ్ అవుతున్నాయి. న్యూమరాలజీ ప్రకారం చూసి మ్యాచ్ పెడితే ఎలాంటి కొట్లాట్లు ఉండవండి. ఇప్పుడు అస్ట్రాలజీ ప్రకారం ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకుని ఎన్ని డైవర్స్లు అవుతున్నాయి. న్యూమరాలజీ ఈస్ డివైన్ సబ్జెక్ట్, దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్, ఇట్స్ మోస్ట్ అడ్వాన్స్ సబ్జెక్ట్. సో నేను చెప్పినట్టే మ్యారేజ్ చేయడము, చాలా హ్యాపీగా ఉన్నారు. పాప పుట్టింది, పాప కూడా నేనే పేరు పెట్టించాను. సో అతను జాబ్ చేస్తున్నాడు, ఈమె జాబ్ చేస్తూ ఉంది. ఖాళీగా ఇంట్లో ఉండొద్దమ్మా అని చెప్పాను, చదువుకున్నావు కదా ఏదో ఒక జాబ్ చెయ్యి, ఇంట్లోనే ఉంటే పొద్దుపోక ఏదో ఒక ఆలోచనలతో మొగుడితో కొట్లాట్లు వస్తాయి. నువ్వు వెళ్ళిపో, అలసిపోయిరా, కొంతసేపు 1 గంట 2 మాట్లాడుకోండి, ఆదివారం పూట హ్యాపీగా స్పెండ్ చేయండి, తిరగండి. ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, ఆయన ఫోన్ చేస్తే ఎత్తడు, ఇంటికి వచ్చాక నేను ఫోన్ చేస్తే ఎత్తలేదని కొట్లాట్లు, ఇదేదో ఒకటి అన్వాంటెడ్ కోరల్స్ ఉంటాయి. అవన్నీ తప్పించుకోవాలంటే మీరు వర్క్ వెళ్ళండి, ఆయన వర్క్ వెళ్తాడు, ఉన్న టైంని హ్యాపీగా స్పెండ్ చేయండి, అనుమానాలు పెట్టుకోవద్దు. మంచి మ్యాచ్, ఈ మ్యాచ్లో ఎలాంటి డిస్ప్యూట్స్ కోరల్స్ ఉండవని చెప్పాను, అట్లే జరిగింది. షీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలా కొన్ని వేల మంది సంధ్యాలు విడిపోయి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, విడిపోవడానికి సిద్ధంగా కొట్లాడుకుంటా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు భర్తలతో కలిసిపోయారు. సో ఎవరైతే విడిపోకుండా భర్తతో కొట్లాడుకుంటా అదే ఇంట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ అదే హస్బెండ్తో అడ్జస్ట్ అయిపోవడము, భర్త కూడా బాగా చూసుకోవడము, ఇలా కొన్ని వేల సంధ్యాలు నా దగ్గర కరెక్షన్లు తీసుకొని లబ్ధి పొందారు. సో ఒకవేళ మీ పేరు సంధ్య అయితే 100% కరెక్షన్ అవసరం ఉంది. సో ఎనీహౌ ఒక్కసారి మళ్ళీ నేను చెక్ చేస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను నా వాట్సాప్ నంబర్కి పెట్టండి. పేరులో ఎంత నెగిటివ్ ఉంది, ఎంత తొందరగా కరెక్షన్ తీసుకోవాలి చెప్తాను. సో నా వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. వాట్సాప్ ఇంగ్లీష్లో చేయండి, తెలుగులో చేయకండి, సమస్యలు పెట్టకండి. జస్ట్ పేరు, పిలిచే పేరు, పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. అండ్ ఈ సంధ్యా పేరులో నెగిటివ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సంధ్యాలు తొందరగా కరెక్షన్ చేసుకుంటే నిజంగానే లైఫ్లో మంచి వెలుగు ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ప్రతిరోజు పండగలా ఉంటుంది. అసలు మనము ఇంత ఎనర్జీని మిస్ అయ్యామా అనే ఫీలింగ్ మీకు వస్తుంది. సో టేక్ మై కరెక్షన్ అండ్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి పేరులో బలం ఉందా లేదా, సో మీ పేరులో
కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 20-25 వరకు తిరుగు ఉండదు. బట్ జీవితాంతం బాగుండాలంటే పేరులో బలం బాగుంటేనే సాధ్యం. పేరులో బలం లేకుండా 25 తర్వాత నెట్టుకో రావడం అసాధ్యం. సో పేరులో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, పైథాగరస్లో 19 నంబర్, పైథాగరస్లో 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేరులో కరెక్షన్స్ అవసరం. సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పలేను. సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు. మీ పేరులో ఏముంది, మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి. నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి. ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ ఇలా భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా, ఎందుకంటే పూజా విధానం ఏమి ఉండదు దీంట్లో. మీకు పెన్ను, ఒక బుక్కు, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో పేరులో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్, వాట్సాప్ నంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి 24 గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అరే ఏమవుతుందిలే అనుకోవద్దండి. ఇది 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888, 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒకరికి 5 మినిట్స్లో రావచ్చు, ఒక 10 మినిట్స్ రావచ్చు. 24 అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్. కొంతమంది హాయ్ అని పెడుతున్నారు, నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఆన్లైన్లోనే ఉంటానండి, వాయిస్లు ఇస్తూ ఉంటాను, ఇంకొక టైప్ చేస్తుంటాను. కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్. నేను మీకు రిప్లై నా నంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను. సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్. సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాము. సో డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి అని అంటే నేమ్ కరెక్షన్స్ కోసం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకవేళ మాకు డైరెక్ట్ మీటింగ్ కావాలి అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.